ఒక పేరు చెప్తే 10 మంది భయపడే రోజు నుండి ఇప్పుడు అదే పేరు చెప్పుకొని 10 మంది బతికే రోజు వరకు ఒక కథ మారింది. లేదు, శివన్నను కలవాలి. శివన్న పూజలో ఉన్నారు, బయట ఉండండి. అసలు ఈ కథ అంతా మీరు గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని పడవడం నుంచి మొదలైంది కదా. శివగా నువ్వు పొడిచింది నా రక్తాన్ని రా. రే విష్ణు కాదంట్రా, శివంట. నానంటే నీకు అంత భయం కదా, మరి నాన్న ఎలా పెళ్లి చేసుకున్నావు? చందమామ కాదురది, ముట్టుకుంటే కందిపోయే బామ. నాకు తెలిసి నీ పేరు మేనకా కదా. శివగారు చాలా మంచోరే. మీరు నవ్వితే బాగుంటారనిపిస్తుంది. శివ వద్దు. శివన్న రౌడీయే. ఈ రోజు నుంచి నాకు పెద్ద కొడుకు లేడు, చచ్చిపోయాడు. నాకున్నది ఒక్కడే కొడుకు, విష్ణు. ఏం చేస్తావురా? అన్నా నా అడ్డ తమ్ముంటే టచ్ చేసి చూడరా. శివన్ వచ్చాడు. భూపతి కొడుకన్నా. భూపతి కొడుకున్నాడా? భూపతి కొడుకుని మనం అసలు తక్కువ అంచనా వేయకూడదన్నా, వాడు చాలా డేంజర్. వాళ్ళిద్దరికి ఏమైందిరా? ఒకడికి చేతీసారు. అలాంటి ముందు నా కొడుకుతో అస్సలు పెట్టుకోక మర్యాదగా వాళ్ళు వదిలేసాయి. శివన్న నువ్వు మొండోడు అయితే నేను తెక్కలోని శివన్న.